వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల వ్యవహారం అన్ని పార్టీల్లో చిచ్చు పెడుతున్నట్టు కనిపిస్తుంది. టికెట్లు ఆశిస్తున్న నేతలు నిరాశకు గురైతే ఆ పార్టీలపై తిరుగుబాట్లు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించింది ఇన్ఛార్జీలకు సంబంధించి. అలాగే టీడీపీలో కూడా టికెట్ల పంచాయతీ మొదలైంది. టికెట్లు రావని ఖరారైన వాళ్ళు తిరుగుబాటు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీ పైన తిరుగుబాటు ప్రకటించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరారు. ఆయనకు వైసీపీ నుంచి విజయవాడ టికెట్ కూడా ఖరారైంది. ఆయన టీడీపీ పైన విమర్శల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నారు. నారా లోకేష్ని, ఎందుకు పనికిరాని నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారంటూ నాని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. విజయవాడ మీద ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, విజయవాడని నాశనం చేసే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి. మరోవైపు గుంటూరుకు సంబంధించిన కీలక నేత రాయపాటి రంగారావు నిన్న టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆయన లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన సత్తెనపల్లి టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశించారు. లేదా మరొక చోట టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ముందే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఫోటోని నేలకేసి కొట్టారు మీడియా ముందే. లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరంలో కోట్లాది రూపాయల కమిషన్లు దండుకున్నారు. పోలవరం 70% పూర్తి చేశామని చెప్పడం అబద్ధం అంటూ విరుచుకుపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీలో కూడా టికెట్ల పంచాయతీ మొదలైనట్లు ఈ వాతావరణం చూసి అర్థమవుతుంది. మరోవైపు జనసేనకు తమ టికెట్లు వెళ్లకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందే వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలిసి తమ సీట్లు డిమాండ్లు చేయవద్దని ఆయన కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ నేతలు ఆ రకంగా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వైసీపీలో కూడా టికెట్ల ముసలం కొనసాగుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి సంబంధించి కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ ఆయన అలిగే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆయన టికెట్ ఒంగోలు నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. కానీ ఎంపీ టికెట్ పైన ఆయన పోటీ పడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం మాగుంటకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడానికి పార్టీ అధిష్టానం డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలినేని ఏ రకమైన అడుగులు వేస్తారనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. అలాగే ఎమ్మెల్యేలను ఎవరైతే మార్చారో, అక్కడ ఇన్ఛార్జీలుగా ఎవరినైతే నియమించారో అక్కడ ఆ నియోజకవర్గాల్లో గందరగోళం అయితే కొనసాగుతూనే ఉంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా పార్టీ వైఖరి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే రీతిలో వ్యాఖ్యానించారు. అలాగే పార్థసారథి పెనంలూరు వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కూడా టీడీపీలో చేరుతున్నట్టు దాదాపుగా ప్రకటించారు. బీసీలకు పూర్తి స్థాయిలో వైసీపీలో న్యాయం జరగట్లేదు, జగన్ అన్యాయం చేస్తున్నారు, కేవలం రెడ్లదే అక్కడ నడుస్తుంది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పకనే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా టీడీపీలో ఏమవుతుంది, అలాగే వైసీపీలో ఏం జరుగుతుంది, ఈరోజు ఈ అంశంపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. చర్చకు ముందు ఒకసారి రాయపాటి రంగారావు నిన్న చేసిన కామెంట్స్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు. ఫస్ట్ వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ఫర్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, ఆయనే మాకేం చేయాల. రైట్, ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్కారం. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. రైట్, విద్యాసాగర్ గారు, మొత్తానికి ఎన్ని రోజులు వైసీపీలో లొల్లి నడుస్తుంది. టికెట్లకు సంబంధించి పంచాయతీ ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొంతమంది సిటీలకు నిరాకరించారు. వాళ్ళ అసంతృప్తులు వీటన్నిటిని టీడీపీ కొంత ఎంజాయ్ చేసింది. కానీ ఇప్పుడు టీడీపీలో కూడా విభేదాలు బయటకు వస్తున్నాయి. టికెట్లు రావనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వచ్చి పార్టీ అధిష్టానం మీద విమర్శలు చేస్తున్నారు. కేసినేని నాని ఎపిసోడ్ కొనసాగుతుండగానే తాజాగా రాయపాటి రంగారావు ఆయన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా ఆయన చంద్రబాబు నాయుడు ఫోటోని నేలకేసి బాది మరి విమర్శలు చేస్తున్నారు. ఏంటి ప్రధానంగా కమ్మ మొత్తం ఈసారి టీడీపీకి పోలరైజ్ అవుతుంది, కమ్మ నాయకులంతా టీడీపీతోనే ఉంటారు, కమ్మ అంతా టీడీపీతోనే ఉంటుందని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కమ్మ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు పార్టీ అధిష్టానం మీద. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మిత్రుడి కూడా శేఖర్ రెడ్డి నమస్కారం. అంటే రాయపాటి వాళ్ళేమి స్వంతంగా తెలుగుదేశం పార్టీ కాదు, విభజన జరిగినప్పుడు వచ్చినటువంటి కుటుంబం అది. వాళ్ళ విభజన జరిగేటప్పటికే వచ్చిన కుటుంబము, వాళ్ళ ట్రాన్స్కాయ్ కంపెనీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని
దాని మీద పెద్ద రాద్ధాంతం జరిగి టెండర్లు క్యాన్సిల్ చేసి ఆ రకంగా వచ్చింది. బుద్ధి లేకుండా మాట్లాడి చంద్రబాబు నాయుడు మాకేం చేయలేదు, పేటీఎం గా మార్చాడు అని ఈ రోజు ఆయన మాట్లాడితే సిగ్గుపడతారు ఎవరైనా జనం కూడా. అసలు టెండర్ ని కాల్ఫర్ చేసింది, టెండర్ ని నాశనం చేసింది, ఆ దుర్గతికి రావడానికి కారణమే ట్రాన్సాయి రాయపాటి కుటుంబం. వాళ్ళని దూరం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు కాదు, ఏ రోజో దూరం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఏ రకంగా టికెట్లు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలి టికెట్? ఇదే వైసీపీ మొత్తం కుటుంబాలకు కులానికి ఇచ్చడానికినా? తెలుగుదేశం అంటేనే కులాల సమీకరణ చేసి బీసీలు, అణగారిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలకు, ఓసీలు కలిపింది. అయినా తెలుగుదేశం పార్టీకి కమ్మ క్యాస్ట్ కులం అంతా కూడా కన్సల్ట్ అవుతుందని చెప్పి ఏ రోజు చెప్పలేదే. పోనీ వైసీపీకి రెడ్డి క్యాస్ట్ అంతా కూడా కన్సల్టేట్ అవుతుందా? అవ్వదు. అది అనుకుంటారు, అపోహ మాత్రమే. ఒకవేళ ఉంటే మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ ఉండొచ్చు తప్ప అటు రెడ్డి కానీ ఇటు కమ్మ కానీ తెలుగుదేశానికి కానీ లేకపోతే జనసేన కానీ కాపులు కానీ లేకపోతే వైసీపీకి రెడ్డి కానీ ఎప్పుడు ఎక్కడ కన్సల్టేట్ అవ్వదు. మెజారిటీ ఓట్ షేరింగ్ కన్సల్టేట్ అవుతుంది. రాయపాటి వాళ్ళు మాట్లాడడానికి బుద్ధి ఉండాలి కనీసం. ఆ ఫ్యామిలీ చరిత్ర ఏంది, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంది, బ్యాంక్ కరప్ట్ ఏంది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, నీ టికెట్ ఇకపోతే నీకు అన్యాయం చేశాడా? పోలంలో నాశనం అవడానికి కారణమే రాయపాటి కుటుంబము, వాళ్ళ కంపెనీ ట్రాన్స్ఫర్. విద్యాసాగర్ గారు, సరే ఆయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, బ్యాంకులకు ఎగ్గొట్టారు, రకరకాల దాడులు జరిగాయి, ఐటీ దాడులు జరిగాయి, ఈడీ దాడులు జరిగాయి, రకరకాల కేసులు ఉన్నాయి, పోలవరంలో సరే ఆయన కాంట్రాక్ట్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు మీరు ఆయన పార్టీలో ఎంజాయ్ చేశాడు కదా, మీరు పార్టీలో పెట్టుకున్నారు కదా, రాయపాటి సాంబశివరావుని పెట్టుకున్నారు, రాయపాటి రంగారావుని పెట్టుకున్నారు, రాయపాటి శ్రీనివాసులు. ఒకటండి, పార్టీలో ఉండటం వేరు, ప్రాధాన్యత ఇవ్వటం వేరు. పార్టీలో ఉంటారు, ప్రాధాన్యత క్రమంలో నేను మాట్లాడాలి. అందుకోసమే రాయపాటి టీటీడీ బోర్డు చైర్మన్ అడిగితే కూడా పెద్ద ఆయన ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు. పార్టీకి వస్తారు, ఆయనకు అవకాశం ఇచ్చారు ఆ రోజు, ఓకే, అంతవరకే తప్ప కుటుంబాలు మొత్తం అంతా కూడా వైసీపీలో 5 మందికి ఇచ్చినట్టు, 3కి ఇచ్చినట్టు, 10 మందికి ఇచ్చినట్టు అట్లా ఇవ్వడం టీడీపీలో కుదరదు. మోరోవర్ తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది రాయపాటి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేయటం ఏంటి? వాళ్ళు పోలవరం గురించి మాట్లాడితే సిగ్గుపడాలి వాళ్ళు. వాళ్ళకి పోలవరం మాట్లాడడానికి సంబంధం ఏముంది? లంచాల కోసం వేధించారు అనేది ఆయన మాట. కారణమే ఆ కుటుంబం. విద్యాసాగర్ గారు, లంచాల కోసం తండ్రి కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు వేధించారు, దాదాపు 150 కోట్లు ఏమో చెప్పినట్టున్నారు, ఫిగర్ కూడా తీసుకున్నారు, మా దగ్గర మమ్మల్ని అన్యాయం చేశారు, మా మీద రకరకాల ఆస్తులు, మా ఆస్తులు తీసుకుపోయి తాకట్టు పెట్టుకున్నారు, ఇట్లాంటివి చాలా చెప్పారు, ఇంకా బయట పెడతా అంటున్నారు ఆయన. ఇప్పుడు నాకు కానప్పుడు నేను ఏమైనా చెప్తాను, నాకు మీరంటే పడదన్నప్పుడు సాక్ష్యం లేని మాటలు, అర్థం లేని మాటలు మీడియా ముందుకు వచ్చి 1,00,000 మాట్లాడతాను. అవన్నీ నడవదు. ఆ రోజు ఏమైంది? గడ్డి తిన్నారా వీళ్ళు? అంటే అంత అమాయకులా? కోటాను రూపాయలు టీడీపీకి ఇచ్చేయడానికో, కోటాను కోట్లు వాళ్ళకు వీళ్ళకి ఇవ్వడానికి అంత అమాయకులా? దే ఆర్ బ్యాంక్ కరప్ట్ ఫెలోస్ సార్. వాళ్ళ ఇచ్చేది వాళ్ళు ఎందుకు ఇస్తారండి? టికెట్ లేదంటే అంత మొత్తం అంతా కూడా ఒకే క్యాష్కి ఇచ్చుకుంటా పోవడానికి సాధ్యమవుద్దా ఏ పార్టీకైనా? ఒకవేళ సాధ్యమైతే బీసీలకు తీసేసి రెడ్లకు ఇచ్చినట్టు, వైసీపీలో సాధ్యమైనట్టు మా వల్ల కాదు, మేము చేయలేము ఆ పని. రాయపాటి వాళ్ళ కుటుంబం అన్న పరిస్థితి అందరికీ తెలుసు. ఎందుకు చేర్చుకున్నారు మరి 2014లో? అప్పుడు అవసరమయ్యారా? అప్పుడు రాయపాటి సాంబశివరావు అవసరమయ్యాడా? అప్పుడు ఆయనకు పిలిచి టికెట్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. రాష్ట్రం విడిపోయినప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా ఐక్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరిగింది. అదే ఒరవడే కొనసాగిస్తే, మనిషిలో మార్పు రాకుండా అదే బ్లాక్ మెయిల్ నేచర్ ఉంటే, అదే అవినీతి సంపాదనే మార్గంగా పెట్టుకుంటే తప్పకుండా దూరం పెడతాం. పెట్టారు, అదే చేశారు. మీకేం ఇబ్బంది లేదా? గుంటూరులో ప్రధానంగా ఆయనకు పల్నాడు, గుంటూరు పార్ట్ ఆఫ్ ది ఇటు బలం ఉన్నట్టు చెప్తుంటారు కదా, రాయపాటి కొంత చరిత్ర ఉంది అక్కడ, కొంత బలగం ఉంది. ఏమీ లేదు, అంతా అయిపోయింది, మొత్తం అంతా చాప్టర్ క్లోజ్. వాళ్ళ చాప్టర్, వాళ్ళ గత చరిత్ర అంతా చాప్టర్ క్లోజ్. వాళ్ళకి ఏముంది గత చరిత్ర? ఈడీలు, సిబిఐ, బ్యాంక్ కరప్ట్, అవినీతి. అది కాంగ్రెస్ పార్టీ బ్లడ్. అది తెలుగుదేశం ఇప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం ఏం లేరు. మోరోవర్ కావాలని కాంట్రవర్షియల్ గా మాట్లాడేటువంటి మాటలు కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా. మీకు అందరికీ తెలుసు, కన్నా లక్ష్మీనారాయణకు రాయపాటికి గుంటూరు జిల్లాలో పడదన్నట్టు. పోయిపోయి సత్తెనపల్లిలో డిక్లేర్ చేసి ఎంతకాలం అయిందంటే, మేము దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. ఆయన ఇలా అక్కడ పని చేసుకుంటున్నారు. ఈ రోజు ఈయన వచ్చి నాకు సత్తెనపల్లి కావాలి. ఎందుకు ఇస్తాం? సత్తెనపల్లి
ఆల్రెడీ ఇట్ వాస్ డిక్లేర్డ్ సీట్. నువ్వు ఈ రోజు వచ్చి నాకు సత్యనపల్లి కావాలంటే ఆయన కాపు సీటు నీకెందుకు ఇస్తారు? కొద్దిగా బ్రెయిన్ ఉండి ఆలోచించాలా. మన బ్యాక్గ్రౌండ్, మన చరిత్ర, తెలుగుదేశం పార్టీ లో మీకు ఇచ్చిన ప్రాధాన్యత నిలుపుకోలేకపోవటం, పైగా అవినీతి ఆరోపణలు. రైట్. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో డౌట్ ఉందా విజయసాయి గారు? వెళ్ళిపోతే అట్లాంటో వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పొగుడతాడు, ఇంకేం చెప్తాడు? కేశాని బాబు నాని పొగడలేదా? ఇదంతా నార్మల్. అది పెద్ద ఇష్యూ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎత్తి నేలకేసి కొట్టి కాలుతో తొక్కిన తర్వాత ఏంటంటే ఆయనతో ఆ వ్యక్తితో మాకు సంబంధం, ఆ వ్యక్తికి ఎందుకు గౌరవం ఇస్తారంటే తెలుగుదేశం పార్టీ. రైట్. మీకు ఇచ్చిన గౌరవం ఎంత తెలుగుదేశం పార్టీలో? మీరు ట్రాన్స్ఫాయ్ కంపెనీ ఇక్కడ కాదండి, రష్యాలో దాన్ని వాళ్ళు ఏదో ఒక కంపెనీతో డీల్ పెట్టుకునేటప్పుడు అక్కడ రాజశేఖర్ బతుకున్నప్పుడు జరిగింది అంతా కూడా. రాజశేఖర్ వెళ్ళి అది పెద్ద గొడవ అయ్యి అది మీడియాలోకి వచ్చి వైర్ అనే పత్రికలో వచ్చి ఇంకో దాంట్లో వచ్చి ఆ రోజు పోలవరం రాజశేఖర రెడ్డి గారు టెండర్లో పిలిచిన రోజు నుంచి వీళ్ళకి ఇదే బతుకిల్లదు, ఇదే బతుకు. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏంటి ఎట్లా చూస్తున్నారు రాయపాటి ఎపిసోడ్ని? ఒక్కొక్కరు నెమ్మదిగా వాళ్ళు చెప్తున్నారు కమ్మ సంబంధించిన నాయకులని లాగడానికి వైసీపీ కొంతకాలం నుంచి ప్రయత్నం చేస్తుంది, ఆ క్యాస్ట్లో ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ నాని తీసుకెళ్లారని విమర్శలు వచ్చి ఆ రకమైన చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఏకంగా రాయపాటి అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక రకంగా గుంటూరు జిల్లాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ అది మొన్నటి వరకు. నమస్తే అండి. ముందుగా మీకు అలాగే తెలుగుదేశం మిత్రుడికి ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాయపాటి ఎవరైతే మన రంగారావు గారు నిన్న బయటకు వచ్చి 2014 ఎన్నికల్లో ఎలక్షన్స్ ఖర్చుల కోసం మా దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలు లోకేష్ చంద్రబాబు ఇద్దరు వసూలు చేశారు అని చెప్పారు. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద కంటే చంద్రబాబు లోకేష్ మీద అత్యధికంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈయన మాట్లాడుతూ దే ఆర్ బ్యాంక్ కరప్టెడ్ ఫెలోస్. ఎస్, అబ్సల్యూట్లీ, చాలా బాగా చెప్పారు మా మిత్రులు, తెలుగుదేశం మిత్రులు. దే ఆర్ బ్యాంక్ కరప్టెడ్ ఫెలోస్, వాళ్ళని మేము ఎంకరేజ్ చేయమని చెప్పారు. మరి సుజనా చౌదరి ఎవరండి? సుజనా చౌదరి మీద సార్ నన్ను మాట్లాడినాను ప్లీజ్. 7,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు సుజనా చౌదరి మీద ఉన్నా సరే రెండోసారి రాజ్యసభకు పంపించింది ఎవరండి? బీజేపీ పంపించిందా, టీడీపీ పంపించిందా? రెండోసారి రాజ్యసభకి బీజేపీ పంపించిందా, టీడీపీకి పంపించిందా? చంద్రబాబు నాయుడు గారికి సఖ్యతగా ఉంటూ, చంద్రబాబు నాయుడు గారికి ముడుపులు పంపిస్తూ, చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తితే వాళ్ళు బ్యాంక్ కరప్టెడ్ ఫెలోస్ అయినా, ఈడీ కేసులున్నా, సిబిఐ కేసులున్నా, ఇంకో అవినీతి ఆరోపణలున్నా వాళ్ళు దోస్ ఆర్ వెరీ గుడ్ ఫెలోస్. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు సోమవారం పోలవరం అని చెప్పేసి తండ్రికి తెలియకుండా తనయుడికి తెలియకుండా తండ్రి ఇద్దరు కమిషన్ల కోసం మా రక్తాన్ని పీల్చారు అని చెప్పి రాయపాటి రంగారావు వచ్చి మాట్లాడితే ఆయన బ్యాంక్ కరప్టెడ్ ఫెయిల్ అయ్యాడు. కానీ వీళ్ళకి ముడుపులు అప్పచెప్పుంటే మాత్రం రాయపాటి రంగారావు గారు సన్మార్గుడు, రాయపాటి రంగారావు గారు అంత గొప్ప వ్యక్తి, రాయపాటి సాంబశివరావు గారు అంత గొప్ప వ్యక్తి మా తెలుగుదేశం పార్టీలోనే ఎవరూ లేరు అని చెప్పి మాట్లాడే 2 నాలుకల దూరం చూస్తా ఉంటే నిజంగా ప్రజలు సిగ్గుపడుతున్నారు. విద్యాసాగర్ గారు, శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడితే దానికి విలువ ఉంటుందా? ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడు టికెట్ ఇవ్వలేదన్న ఒకే కారణంతో టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద, లేకపోతే అవినీతి ఆరోపణలు ఇప్పుడు చెప్తే జనాలు నమ్ముతారా? వ్యాలిడిటీ ఉంటుందా వాటికి? జనాలు నమ్ముతారా నమ్మరనేది జనాలు డిసైడ్ చేసుకుంటారు, దాని గురించి కాదు. కాకపోతే ఇంకో విషయం కూడా మాట్లాడాలి. కేసినేని నాని, లింగమనేని రామ్ ప్రసాద్ అని చెప్పేసి ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. లింగమనేని రామ్ ప్రసాద్ అని ఆయన మీద ఆయన 1982 పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతోటి ఉన్న వ్యక్తి ఈ రోజు లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద నచ్చక బయటకు వచ్చారంటే వాళ్ళ పార్టీ ఎలా నడుస్తుంది, వాళ్ళ పార్టీ నడిచే తీరేంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. రాయపాటి రంగారావు కాదు, కేసినేని నాని బయటకు వచ్చారు. గడిచిన ఎన్నికల్లో ఆ విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు, ఒక్క స్థానం కాకుండా మిగతా మొత్తం వైసీపీ గెలుచుకున్నా సరే అతను ఎంపీగా గెలవగలిగాడంటే అతనికి పర్సనల్ గా ఉన్నటువంటి ఓటింగ్, అతనికి ఉన్నటువంటి మంచితనం, అతన్ని ఏ విధంగా అవమానించి, ఏ విధంగా అతన్ని బాధ పెట్టి హింసించి బయటికి పంపించారనేది కూడా అందరం చూసాం. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేసి మొహాన్నే చెప్పడంతో ఆయన కుమార్తె శ్వేత ఇద్దరు బయటకు వచ్చి బహిరంగంగా ఎంత బాధపడ్డారనేది కూడా ప్రజలు గమనించారు. ఇకపోతే జడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి ఒక లాయర్ ఉంటాడు. ఇప్పుడు ఆయన సంబంధం లేదు కదా ఆయన. సార్ వినండి సార్, జడా శ్రవణ్ కుమార్ అనే అతన్ని
టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కుల మీడియాలో కూర్చోబెట్టి వైఎస్ఆర్సీపీ మీద మొన్నటి దాకా ఎంత దుమ్మెత్తు పోయించారు. తీరక ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి నిజ స్వరూపం చూసుకుని బయటకు వచ్చి ఆయన మాట్లాడే ప్రతి మాట సంచలనం అవుతుంది. అమరావతి దోపిడీ, దళితుల దగ్గర నుంచి భూములు ఎలా లాక్కున్నారు అని చెప్పేసి ఆయన ఆధారాలతో మాట్లాడుతూ ఉంటే టీడీపీ నుంచి కనీసం కౌంటర్ చేసే దిక్కు లేదంటే ఆయన మాట్లాడే మాటల్లో, ఆయన ఆరోపించే ఆరోపణలో ఆయన జగన్ గురించి కూడా చాలా మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు. అవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటే వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆయన 4 ఏళ్ల నుంచి రోజు జగన్నే తిడుతూ వచ్చారు. మరి అవన్నీ మీరు ప్రజలు నమ్మాలా? అవన్నీ ప్రజలు ఓకేనా? అది కాదు కదా, ఎట్లా అది? సార్ ఒక్క నిమిషం. 4 ఏళ్ళు తిట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డిని. నేనే ఆయన ఒక ఇంటర్వ్యూలో చేశారు, 2 గంటలు ఇంటర్వ్యూ చేశారు. బోల్డ్ అని తిట్టాడు జగన్ని. వాటన్నిటి మీరు సర్టిఫై చేస్తున్నట్టేనా? నో సార్, ఒకసారి వింటారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఆరోపణలు చేసేవన్నీ ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి మా పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు, మీ పార్థసారథి గారు మీ ఎమ్మెల్యే, చాలా సీనియర్ నాయకుడు, ఒకప్పుడు మీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. ఏకంగా పార్టీ ఆఫీసు ఆయనతో ప్రారంభమైంది, పార్టీ ఆఫీసులు కూడా ఖర్చు పెట్టారట అప్పట్లో. అట్లాంటి ఆయన ఈరోజు మీ పార్టీ మీద చాలా విమర్శలు చేస్తున్నారు. అక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదు, మొత్తం రెడ్లదే నడుస్తుంది, బీసీలకు అవమానిస్తున్నారని పార్థసారథి గారు నిన్న గోల్డ్ వెళ్లబోసుకున్నారు మీడియా ముందు. సార్ మాది బీసీల పార్టీయో లేకపోతే రెడ్ల పార్టీ అనేది మా పార్టీలో బీసీలకు మేము ఇచ్చే సీట్లను బట్టి అర్థమవుతుంది సార్. ఇకపోతే పార్థసారథి గారి గురించి మాట్లాడితే పార్థసారథి గారు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు, పార్థసారథి గారు పార్టీ కోసం ఎంత త్యాగం చేశారు అనేది మా పార్టీలో కార్యకర్తలందరికీ తెలుసు. కనీసం ఆ పెనంలూరులో కార్యకర్తలకు కూడా తెలుసు. ఆయన చెప్తా ఉంటే పెనంలూరు కార్యకర్తలే బాధపడతా ఉన్నారు. పెనమలూరు నుంచి ఆయన సీటు తీసేస్తున్నామంటే పెనమలూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అమ్మయ్య పీడా పోయిందని అనుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడడం అనవసరం. లేకపోతే ఆయన అంత తప్పేం చేశారు పార్థసారథి గారు? క్లీన్ క్లీన్ పర్సన్. వాళ్ళ ఫాదర్ ని కూడా కాదని, వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ లో ఉండి ఆయన్ని కూడా కాదని ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. సార్ కార్యకర్తల్ని పట్టించుకోకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2 సంవత్సరాలుగా రివ్యూ మీటింగ్స్ లో చెప్పింది ఒకటే సార్, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, గడప గడపకు తిరగండి, కార్యకర్తలను కలుపుకొని పోండి, నేను ప్రతిసారి సర్వే చేస్తాను, గ్రాఫ్ లో ఎవరికి తగ్గిన మీ 151 మంది మేము మాతో పాటుగా 151 మంది గెలిచిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి రావాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి మీరు ప్రజల్లో తిరగండి అని చెప్పారు. తిరగండి అని చెప్పిన తర్వాత పార్థసారథి లాంటి వాళ్ళు ప్రజల్లో తిరగకుండా, జనాలకు కార్యకర్తల్లో మమేం కావకుండా, కేడర్ని పట్టించుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళకి సీట్ ఎందుకు ఇస్తాం మేము? 175 మంత్రి పదవి అడిగారు ఓపెన్ డయాస్ మీద, కోపం వచ్చిందా జగన్ గారికి? మంత్రి పదవి ఓపెన్ డయాస్ మీదే కాదండి, డైరెక్ట్ గా కూడా అడగడం జరిగింది. సామాజిక సమీకరణాల కూర్పు భాగంగా పార్థసారథి గారికి ఈసారి మంత్రి పదవి దక్కలేదు, నెక్స్ట్ టైం దక్కుద్ది, వెయిట్ చేయాలండి. రాజకీయాలంటే ఎట్లా చూస్తున్నారు? పెనమలూరు ఆయన మీరు తీసుకొస్తున్నట్టున్నారు, టీడీపీలో చేరుతున్నట్టున్నారు, కానీ అటువైపు బోడే ప్రసాద్ వర్గం పాపం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టున్నారు. వాళ్ళు చాలా టికెట్ కోసం వాళ్ళే ప్రయత్నిస్తున్నారు. బోడే ప్రసాద్ గారు గతంలో ఎమ్మెల్యే కూడా గెలిచారు ఆయన అక్కడ. ఒకటండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ ఈడీ కేసుల మీద, బ్యాంక్ కరప్ట్ మీద, లేకపోతే ఇంకొకరిని సర్టిఫై చేయడం అంతా హాస్యాస్పదము, నవ్వులు పాలు, ఇంకోటి ఉండదు. సెక్రటరీ నేను మీరు మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడలేదు. సమాధానం చెప్తారు. ఫెయిర్ కాదు ఇది. మాట్లాడండి, విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఒకటి, సుజనా చౌదరి గారు మొట్టమొదటగా ఆయన మీద ఈడీ కేసు కానీ, సిబిఐ కేసు కానీ, లేకపోతే ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఏది కూడా ఛార్జ్ షీట్ కానీ, కేసు కానీ, ఎఫ్ఐఆర్ కానీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నట్టు ఒకటి నిరూపించలేరు. ఒకటి. రెండవది, ఆ రోజు కూడా ఆరోపణలు చేసింది, పరిగట్టుకుని ఆరోపణలు చేసింది వైసీపీ వాళ్లే. నెంబర్ 1. నెంబర్ 2, కేసీ నాని వెళ్ళడం అన్నది డిఫరెంట్ రీజన్స్ మీద, ఆయన మీద కరెక్ట్ అని మేము అనలేదు. డిఫరెంట్ రీజన్స్ మీద ఆ భావజాలం కుదరక బయటకు వెళ్ళారు ఆయన. ఇది నెంబర్ 2. బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడే మాటలకు విలువ, స్టాండిటీ లేదు. మూడవది, 2014, ఇప్పుడు 2024 ఎలక్షన్, ఇప్పుడు 24లో ఉన్నాం. 10 ఏళ్ల ముందు చెప్పిన మాట మరి 2019 గాడిదలు కాశారా, లేదంటే నిన్న రాత్రికి టికెట్ ఇన్నంత వరకు గాడిదలు కాశారు రాయపాటి వాళ్ళు ఈ మాట చెప్పడానికి? 150 కోట్లు, 200 కోట్లు కాదు. మూడవది, ఎవరైతే ఒక నాయకుడు అనేవాడు బయట పోతే
ఆ బయట పోయినప్పుడు ఖచ్చితంగా ఇంకో పార్టీలో చేరేటప్పుడు అంతవరకు ఉన్నటువంటి పార్టీలో కొనసాగినటువంటి మాట వాళ్ళ పార్టీకి సంబంధించి తనకు చేయడం అన్యాయం గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి 4 తప్పు మాట మాట్లాడడం అత్యంత సహజం. దాన్ని ఆ రకంగానే తీసుకోవడం, అది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా. అట్లా కాకుండా అదేదో టేక్ ఇట్ గ్రాంట్ గా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ కుల మీడియా అంటారు. మరి మీకున్న మీడియా ఏంటి? సాక్షిది ఏంటి? పేపర్ను టీవీ ఛానల్ ఏంటి? అది ఏ కుల మీడియా? రాజశేఖర రెడ్డి ఫోటో వేసుకొని మరి పెట్టే ప్రసారం చేసే మీరు మరి ఆ కుల మీడియా ఏది? అందులో వచ్చే మాటలేంటి? అందులో తిట్టే తిట్లేంటి? అందులో చేసే క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి? అందులో మాట్లాడే మాటలేంటి? అందులో వచ్చేటటువంటి వ్యాసంగాలు ఏంటి? అందులో వచ్చే ప్రసంగాలు ఏంటి? అందులో వచ్చే డిబేట్ల సంగతి ఏంటి? అందులో కూర్చోబెట్టే కుల సంఘాల కులం చెప్పేవాళ్ళు ఏంటి? మాటకు వస్తే మేము బీసీలకు ఇది చేశాం, బీసీలకు అది చేశాం. బీసీలు సీట్లు తీసి ఎవరికి ఇస్తున్నారు మీరు? తీయండి, లెక్క తీయండి. ఎక్కడెక్కడ మీరు బీసీలు తీసేసి లెక్కకి ఇచ్చారు? మీరు ఆగాల, చెప్పండి. మీరు ఆగాల. ఏమి ఒక మంగళగిరిని పెట్టుకొని మీరు చెప్పారు పార్టీ ఇప్పుడు పెనమలూరు పార్సారథి గాని లేకపోతే మొన్న ఆయన కరకట్ట కమల్ హాసన్ గాని వీళ్ళంతా కూడా జగన్ తో పాటే నడిచి చేపట్టుకొని వెనకటి వెళ్ళిపోయి గుడ్డిగా బయట పోయిన వాళ్ళు ఈ రోజు కడు తెచ్చి బయటకు వచ్చారు. ఇవి మీ పత్రిక నడుస్తున్నదే హైకోర్టు స్టే మీద, లేకపోతే ఈడీ స్టే మీద, సుప్రీంకోర్టు స్టే మీద. మీ టీవీ ఛానల్ నడుస్తున్నది ఈడీ మీద, బ్యాంకుల అటాచ్మెంట్లు. ఒక నిమిషం మన కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి ఎఫ్డీలు రిలీజ్ చేయమంటే సుప్రీంకోర్టు ఇచ్చి కొట్టి ఎఫ్డీ లెటర్ రిలీజ్ చేయమంటారు. మీరు 150 కోట్ల సంబంధించి చెప్పేసి మన కూడా చెప్పింది. మీరు మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడితే, మీరు బ్యాంక్ కరెంట్ గురించి మాట్లాడితే, మీరు బ్యాంక్ కరెంట్ గురించి పక్కన క్యారెక్టర్ గురించి మాట్లాడితే సిగ్గుపడుతుంది లోకం అంతా కూడా. లోకము సిగ్గుపడుతుంది. సుజనా చౌదరి 5,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. సిబిఐ అనేది అది మీరు చెప్పేది, అది మీరు చెప్పేది, అది మీరు చెప్పేది. ఆయన మీద నో ఎఫ్ఐఆర్, ఆయన మీద నో ఎఫ్ఐఆర్, no charge sheet, no CD file, nothing. Right. Nothing is there. Nothing is there. మీలాగా స్టేల్ మీద ఆరోపణలు ఉన్నప్పుడే మోదీ తన గవర్నమెంట్ లోకి తీసుకున్నారు కదా, మోదీనే గవర్నమెంట్ లో మీరు చదువుకోవాలా. చర్చ కాదులేండి, అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆయన ఉన్నప్పుడు మాట్లాడదాంలేండి. ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు కూడా లేదు ఆయన గురించి మాట్లాడడానికి. కాదండి, హైకోర్టు సుప్రీంకోర్టు స్టేల్ తో బతికేటోళ్ళు మీరు. కనీసం బతుకు మీది 3,000 ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు చెప్పు. చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు పెండింగ్ కేసు చెప్పు చూద్దాం. చంద్రబాబు నాయుడు మీద ఒక పెండింగ్ కేసు చెప్పు. మీరు పెట్టిన దరిద్రం కేసులు తప్ప, మీరు పెట్టిన దరిద్రం కేసులు తప్ప, మీరు పెట్టిన ఈజ్ క్లీన్ క్యారెక్టర్. మీలాగా కోర్టు గారు కొట్టేసి 100 పిటిషన్లు వేసుకొని 3,000 పిటిషన్లు వేసుకొని మీలాగా దొంగ బతుకులు బతికి పోలీసులు తిరగకుండా పార్థసారథి కామెంట్స్ మీద రియాక్ట్ అవుతారా? విద్యాసాగర్ గారు పార్థసారథి కామెంట్ మీద రియాక్ట్ అవుతారా? ఆయన మీరు అకామిడేట్ చేయగలుగుతారా టీడీపీలోకి తీసుకొని? అది పార్టీ అధిష్టానం అకామిడేషన్ చేయటం అన్నది నాయకులు సంతృప్తి పరచబడినది. కొత్తగా వచ్చే నాయకులు తీసుకోవాలా వద్దా అన్న దాని మీద ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్ ఇన్ ద పార్టీ. హైకమాండ్ విల్ బి డిసైడ్ దట్. ఒకటంటే ఐ విల్ రిప్రజెంట్ ఇన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మా సిద్ధాంతాన్ని, మా విధానాలని, మా తెలుగుదేశం యొక్క పార్టీ సిద్ధాంతాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఏమొస్తుందో వాటి వరకు నేను మాట్లాడగలుగుతాను. కొత్తగా ఏదైనా ఉంటే మాట్లాడతాను. ఒకటి, పార్థసారథి గారు ఒక్కరే కాదు, టికెట్ బయట వచ్చి టికెట్ ఏదో బయట వచ్చిన వాళ్ళంతా కూడా బొమ్మను జయరామ్ కూడా ఎంపీ టికెట్ వచ్చినా ఈజ్ హీ హ్యాపీ? నిన్న వీళ్ళు ఏం చెప్పాడు, ఇంకా టైం ఉంది చూద్దాం మీరేం నిర్ణయం తీసుకుంటా అంటే దేర్ ఆల్సో నాట్ హ్యాపీ. బాలినేని గాని, పార్థసారథి గాని, మన కరకట్ట కమల్ హాసన్ గాని, లేకపోతే కాపు రామచంద్ర రెడ్డి గాని, ఇంకొకరు గాని ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. దే విల్ నాట్ టాక్ నౌ, దే విల్ టాక్ ఇన్ అప్రాపరియేట్ టైం. వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ వచ్చే టయానికి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏంటి, బాలినేని ఉంచుతున్నారా, పార్టీలో పంపించేస్తున్నారా? చాలా అన్హ్యాపీగా ఉన్నట్టున్నారు. రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి అక్కడ ప్రకాశం జిల్లాలో. సార్ అన్హ్యాపీ అని చెప్పి మీడియాలో వస్తే సరిపోదు. అన్హ్యాపీయా హ్యాపీ అనేది కొద్ది రోజుల్లోనే మీకు ఆ మీడియా మిత్రులకి అలాగే జనాలకు కూడా అర్థమైపోద్ది. ఇంకో విషయం సార్, ఈయన మాట్లాడుతూ వీళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారు, అందరు బయటకు వచ్చేసారని మాట్లాడుతున్నారు. అన్హ్యాపీగా ఉండి బయటకు వచ్చినా సరే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని నేలకి
కొట్టి కాళ్ళతో తొక్కలేదండి, అది గమనించాలి. ఇంకో విషయం సార్, మా మీద సుజనా శాడిజం చౌదరి ఎక్కడ గారి చూపిస్తారని మీద- భయం పాపం. మా మీద శాడిజం సార్, చూపిస్తాడు, మా మీద కాపు రామచంద్ర రెడ్డి మీద ఆయన మైనింగ్ చేస్తుంటే ఒక్కడండి ఆయన మాట్లాడేసి వస్తే ఆయన నిన్న మన శేఖర్ రెడ్డి గారిని చెప్పండి ఒక్క సెకండ్. ఆయన మాట్లాడేసి వస్తే కాపు రామచంద్ర రెడ్డి మైనింగ్ మీద నిన్ననే ఎప్పుడో కాదు మైనింగ్ అధికారులు పోయేసి నిన్న చెక్ చేసుకొచ్చి సీజ్ చేసుకొని వచ్చారు ఆ మైనింగ్ వాళ్ళు. ఇది నేచర్ మీది, ఇది నేచర్, ఇది నేచర్ మీది. కాబట్టి ఇప్పుడు మాట్లాడరు. విద్యాసాగర్ గారు కోడ్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. రైట్, రైట్. ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు చెప్పండి శేఖర్ రెడ్డి గారు. డిబేట్ చేసే సంస్కారం తెలియదు ఆయనకు. మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు. డిబేట్ చేసే సంస్కారం లేదా అలాంటి వద్దులేండి, మీరు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చింది కదా, మీరు మాట్లాడండి. సంస్కారాల గురించి వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆన్సర్ చేయండి ప్లీజ్. సంస్కారం గురించి నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం వాళ్ళకి లేదు. నీలాంటి బ్రోకర్ల దగ్గర లేదు అట్లా తప్పదు. శేఖర్ రెడ్డి గారు అలాంటి మాట్లాడదు ప్లీజ్. ఎందుకు అట్లాంటివి మాట్లాడతారు? దయచేసి వద్దు. మీరు వ్యక్తిగతంగా గౌరవించుకోండి, మర్యాదగా మాట్లాడండి ప్లీజ్. దయచేసి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరు పార్టీ పరంగా రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడండి, వ్యక్తిగత అంశాలు ఎందుకు మీకు అసలు? ప్లీజ్, కరెక్ట్ కాదు అది. శేఖర్ రెడ్డి గారు మీరు ఏమైనా ఆన్సర్ చేయదలుచుకున్నారా చెప్పండి. ఒక్క ఎఫ్ఐఆర్ లేదన్నారు సార్, మరి ఇదేంటి సార్? ద సిబిఐ హ్యాస్ క్లైమ్డ్ ఇన్ ద తెలంగాణ హైకోర్ట్ దట్ స్కోర్స్ ద షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై రాజ్యసభ మెంబర్ వై సుజనా చౌదరి. ఇప్పుడు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి వినండి. ఇప్పుడు సుజనా చౌదరి తరఫున మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. ఆయన మీద కేసులు ఉన్నాయా దాని గురించి చర్చ నేను చేయదలుచుకోలేదు. మీరేమన్నా ఇప్పుడు మీ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న వ్యవహారాల మీద రకరకాల విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్యాపిగా ఉన్నారని చెప్తున్నారు. ఎలిజా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్థసారథి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గుమ్మనూరు జయరాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాపు రామచంద్రరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది, దాన్ని ఏమైనా సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైనా సమాచారం ఉంటే మీరు సమాధానం చెప్పండి దయచేసి. సార్ ఒక్క నిమిషం. మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీతో వచ్చాం సార్. రైట్. 2014 వచ్చేసరికి 67 మంది ఎమ్మెల్యేలు అయ్యాం సార్. కానీ ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు, 30కి పైగా ఎమ్మెల్సీలు, 9 రాజ్యసభ సభ్యులు, వందలాది చైర్మన్లు, నామినేటెడ్ పదవులు. ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి చెమట, ఆయనతో కలిసి నడిచిన మాలాంటి కార్యకర్తలు, నాయకుల కష్టం. అంతేగాని ఎవరున్నా పోయినా పర్లేదు అంటారు. రైట్, చూద్దాం. రైట్ శేఖర్ రెడ్డి గారు, రైట్ విద్యాసాగర్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే టికెట్ల పంచాయతీ రెండు పార్టీల్లో చాలా తీవ్రంగా మొదలైనట్టు కనిపిస్తుంది. నాయకుల మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు వెళ్తాయి, ఎవరెవరికి టికెట్లు దక్కుతాయి, టికెట్లు దక్కని వాళ్ళు ఇంకెలాంటి కామెంట్స్ భవిష్యత్తులో చేయబోతున్నారు, ఏం జరగబోతుందో భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.